జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై శ్రీకృష్ణ. జై హనుమాన్. రాధే రాధే. గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రమ్ తిరుపతి. టైం వచ్చేసి 5:46 అయింది. తిరుపతి నుంచి ఇప్పుడే బయలుదేరిన. ఎక్కడికంటే కాణిపాకంకి. అటు ఇటు తిరిగేసి నేషనల్ హైవే 71కి ఎక్కేసినాం. 10 కిలోమీటర్స్ వెళ్ళాలంట. ఈ నేషనల్ హైవేలో 10 కిలోమీటర్స్ వెళ్ళాలంట. వద్ద అరే ఇదిగోండి ఇప్పుడు దీనికి సరే. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లే. గెస్ వై? ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, ఎర్లీ మార్నింగ్ 6:30కి నా వెహికల్ది మన హైదరాబాద్ గాంధీ క్లచ్ వైర్ ఇరిగిపోయింది. 6:30కి మెయిన్ హైవే మీద చుట్టుపక్కల ఏం లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మొత్తం రిపేర్ అయిపోయి నేను స్టార్ట్ అయినా 7:15కి స్టార్ట్ అయినా అంటే అది చిన్న మాట కాదు. లిటరల్గా చెప్తున్నా కదా, నాకు నేను తలుచుకుంటేనే నాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ క్రెడిట్ అంతా అక్కడ ఒక ఆయనకు వచ్చినండే. ఆయన దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా అయింది అని చెప్పంగానే ఆయన ఒక నెంబర్కి కాల్ చేసిండు మెకానిక్కి. ఆయన ఇమ్మీడియట్గా వచ్చేసిండు. చెప్తున్నా కదా, ఇంత త్వరగా అంటే ఇమాజిన్, నేను అస్సలు నా లైఫ్లో కాదు కదా, నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు కూడా ఇంత క్విక్గా ఇంత ఫాస్ట్గా ఇదంతా జరిగిపోవడం. అండ్ నాకు మాటలు వస్తలే. ట్విస్ట్ ఇన్ ద టేల్ అంటాం కదా, అదేంటంటే ఎవరైతే కాల్ చేశారో నాకు హెల్ప్ చేసారో ఆయన వెహికల్ ఈ మెకానిక్ దగ్గర 4 days నుంచి ఉందంట. ఆయన వెహికల్ పల్సర్ అంట. ఆ పల్సర్ మెకానిక్ దగ్గర 4 days ఉందంట. 4 days నుంచి ఈయన కాల్ చేస్తుండ్రు, లిఫ్ట్ చేయట్లే అంట. కానీ ఆయన ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి కాల్ చేయగానే ఇమీడియట్ గా కాల్ లిఫ్ట్ చేసిందంటే అది ఇంకా వర్ణాతీతం. నిజంగా చెప్తున్నా కదా, మాటలు వస్తలే. నేను నా మైండ్ బ్లో అయిపోయింది అంతే. స్వర్ణముఖి రివర్, స్వర్ణముఖి నది ఇది. స్వర్ణముఖి రివర్ మీద నుంచి వెళ్తున్నాం టువర్డ్స్ కాణిపాకం. జై శ్రీరామ్. జై హనుమాన్. చిత్తూరు స్ట్రైట్ వెళ్తున్నాం. కాణిపాకం టెంపుల్కి వెళ్ళాలంటే కిందకి దిగినాం. ఇదిగోండి కాణిపాకం టెంపుల్. 3.5 kilometers కాణిపాకం టెంపుల్. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం కాణిపాకం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరముల
నొసగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. చూసారు కదా, ఇది మన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయం. వెనకాల శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయం అండ్ ఇటు శ్రీ కాణిపాక విఘ్నేశ్వర దేవాలయం. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. విఘ్నేశ్వరుడు అంటే మన గణపతి గురించి నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మనందరికి తెలిసిందే ఆయన మనల్ని మన విఘ్నాల నుంచి అంటే మన కష్టాల నుంచి కాపాడేవాడని అందరూ అంటారు. ఎస్, మన కాణిపాకంలో కూడా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి రావడానికి ట్రై చేయండి. ఐ మీన్ లైక్ ప్రతి టెంపుల్ దగ్గర వీడు ఎందుకు ఇలా చెప్తున్నాడని అనుకోకండి, ఎందుకంటే టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవడం అనేది ఒక మంచి పని అనమాట. అలాంటిదాన్ని చెయ్యి అని చెప్పడంలో తప్పేమని చెప్పండి. మీరు కూడా తప్పకుండా మన కాణిపాకానికి రావడానికి ట్రై చేయండి, వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఈ గణపతి విగ్రహం ఏదైతే ఉందో అది స్వయంభూ విగ్రహం అనమాట. ఇదిగోండి కోనేరు, ఇక్కడ స్నానాలు కూడా చేసుకోవచ్చు. కోనేరు మధ్యలో మనకు విఘ్నేశ్వరుడు ఉన్నారు, గణపతి ఉన్నారు. మనకు కొన్ని ఫేమస్ టెంపుల్స్ అని లిస్ట్ ఉంటుంది కదా, వాటిలో కాణిపాకం ఒకటి తప్పకుండా ఉంటుంది. డెఫినెట్గా మీరు రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు టైం 9:15 అయింది. నేను స్టార్ట్ అవుతా. ఎక్కడికి అంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కంటే ముందు వెల్లూరులోనే జలకందేశ్వర టెంపుల్ అని ఉంది. ఆ టెంపుల్లో దర్శనం చేసుకున్నాక శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోదాం.